హలో ఫ్రెండ్స్, మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా, రెడీ అయ్యాము. ఇప్పుడు మేము టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఆన్ ద వే టు టెంపుల్ అయితే ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ మీరు చూస్తున్నారు కదా, బోత్ సైడ్ ఆఫ్ ద రోడ్స్ ఇస్ ఫుల్ ఆఫ్ కోకోనట్ ట్రీస్. I guess we'll reach temple in 2 to 3 minutes. Look there friends, we can see the temple entrance. మీరు చూస్తున్నారు కదా, it is made of stone. Now we are entering inside. Look there at the left side. There is a old temple and two made of stone. మీరు చూస్తున్నారు కదా, we can see stone construction everywhere. చూడండి, కంప్లీట్గా స్టోన్స్ విత్ గ్రీనరీ. హియర్ ఫ్యూ వెహికల్స్ ఎగ్జిట్ అవుతున్నాయి అండ్ కొన్ని ఎంటర్ అవుతున్నాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, అన్ని స్టోన్స్ తోటే ఉన్నాయి. అండ్ హియర్ దెర్ ఇస్ అ గాయ్ హూ గేవ్ ఎంట్రీ టికెట్స్ అండ్ నౌ లెట్ us పార్క్ ద వెహికల్స్. ఇంకా పార్కింగ్ ప్లేస్కి అయితే రీచ్ అవ్వలేదు. చూస్తున్నారు కదా, టెంపుల్స్ ఎవ్రీవేర్. అక్కడ చూడండి, అక్కడ గోపురం కూడా కనిపిస్తుంది కదా. అబ్బా, గోపురం కూడా రికార్డ్ అవ్వలేదు. సరే, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదే మేబీ అదే టెంపుల్ అనుకుంటా. ఇంకా పార్కింగ్ ప్లేస్ అయితే కనిపించట్లేదు. సో అప్పటి వరకు అయితే మనం నేచర్ని అంతా ఎంజాయ్ చేసేద్దాం. ఫైనలీ వి రీచ్డ్ పార్కింగ్. అమ్మయ్య, ఇక్కడ అయితే మన వెహికల్ కోసం మంచి సేఫ్ ప్లేస్ చూసి పార్క్ చేయాలి. కరెక్టే కదా. వెహికల్ అయితే పార్క్ చేసాము, అక్కడైతే సేఫ్ అనిపించలే. సో ఇప్పుడైతే వేరే దగ్గర పార్క్ చేసేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎన్ని కోకోనట్ ట్రీస్ ఉన్నాయో. అసలు ఎన్ని ఉన్నాయో కూడా అర్థమవుతలే. సో మీరు కూడా సేఫ్ ప్లేస్ ఎక్కడ ఉందో చెప్పండి, ఓకేనా. అండ్ కొంచెం తర్వాత అయితే ఇప్పుడు పార్క్ చేసేసినాం. సో ఇదే అయితే పార్కింగ్ అన్నమాట. నేను చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాను. ఇదే అయితే మన పార్కింగ్ ప్లేస్. అంటే అందరు అక్కడనే పార్క్ చేసినారు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఫుల్ రష్ అయితే ఉంది. చూడాలి టెంపుల్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్దాం. ఆన్ ద వే టు టెంపుల్ ఒక షాప్ దగ్గర స్నాక్స్ తీసుకున్నాం. మా చెల్లె అయితే లేస్ అండ్ ఓరియో తీసుకుంది. అండ్ నేను కూడా మా చెల్లెని, అంటే మా డాడీ నాకు మా చెల్లెకి కొనిపించినాడు. సో నేను కూడా కొంచెం తీసుకొని తిన్నా. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఐడల్స్ ఏమేమి కనిపిస్తున్నాయో. గణేష్ ఐడల్ కనిపిస్తుంది అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాడ్స్ ఐడల్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ బుద్ధ స్టాచ్యూ కూడా అనిపిస్తుంది. సో ఆన్ ద వే టు టెంపుల్ అయితే మాకు ఇవన్నీ కనిపించినాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్రూట్స్ అవన్నీ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇది సోడా, వాటర్ మెలన్స్, షుగర్ కేన్ జ్యూస్. సో మా డాడీ ఇంకా మా చెల్లి అయితే అక్కడ వెళ్తున్నారు. అండ్ ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ ఇవైతే బనానాస్ అన్నమాట, మీ అందరికీ తెలుసు. అండ్ ఇక్కడ మనకి పసుపు అవన్నీ ఉన్నాయి. వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. డ్రమ్స్ కూడా అమ్ముతున్నారు. ఇంకా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడల్స్ అయితే షాప్లో అమ్ముతున్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాడ్స్. అండ్ ఇవన్నీ స్టోన్ తోటి అయితే చేసినారు అనమాట. అండ్ ఇదైతే టోటైస్ అనమాట. ఎంత క్యూట్గా ఉంది కదా. సో ఇప్పుడైతే మనం టెంపుల్కి అయితే వెళ్దాం. ఇదే టెంపుల్ అనమాట. సో బై వాక్ అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. టెంపుల్ ఎంట్రన్స్కి అయితే రైట్ సైడ్ అయితే సమ్ 2 స్టోన్ కన్స్ట్రక్షన్ ఉంది. టెంపుల్లోకి వెళ్ళడానికైతే నడుస్తున్నాము. ఇంకా టైం పడుతుంది. టెంపుల్కి అయితే చాలా దూరమే ఉంది. మీ వీడియోలో చూస్తున్నారు కదా, కొంచెమే ఉందేమో, కానీ వాకబుల్ డిస్టెన్స్ అయితే చాలా ఉంది. అండ్ ఇదంతా మీరు చూడొచ్చు, అన్ని స్టోన్స్ తోటి అయితే చేస్తున్నాయి. అండ్ చూడండి, నేనైతే రైట్ సైడ్లో అయితే
వదిలే స్టాండ్ అయితే ఉందని అని అన్నారు. సో ఇప్పుడైతే అక్కడ వెళ్తున్నాం అనమాట. సో ఇదంతా వీడియో ఎట్లయిందో నాకు కూడా తెలియదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, అందరు నడుస్తూనే ఉన్నారు. అండ్ ఈ వీడియో ఎందుకు ఇట్లా వచ్చిందో నాకు అర్థమే అవుతలేదు. మేమైతే ఇప్పుడు ఫుట్వేర్ దానికైతే వెళ్తున్నాం. సో ఇదే టెంపుల్ అనమాట, మొత్తం స్టోన్ తోటి అయితే చేస్తుంది. సో సమ్మర్ కదా, చాలా వేడిగా ఉంటుంది. సో అందరైతే స్పెక్స్ అయితే పెట్టుకొని వచ్చినారు, సన్ గ్లాసెస్. సో వెళ్తున్నాం, ఇంకా నడుస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ చాలా వేడిగా ఉంది. ఇదే ఫుట్వేర్ స్టాండ్ అనమాట. అండ్ ఇక్కడ పక్కన కూడా డ్రింకింగ్ వాటర్ అయితే ఉన్నాయి. సో అక్కడ తాగేసి వెళ్దాం. సో మా ఫుడ్ వేర్ అయితే వదిలేద్దాం, ఓకేనా. ఒక టోకెన్ అయితే ఇచ్చినారు. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళే దారిలో రెడ్ మ్యాట్ కార్పెట్ వేసినారనమాట. అంటే సమ్మర్ కదా, చాలా వేడిగా ఉంటుందని వేసినారు. సో దాని మీద నడవాలి, కానీ దాని మీద నడుస్తుంటే కూడా చాలా వేడిగా ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత వేడిగా ఉందో. సో ఇది ఒక గాడ్ అనమాట, హనుమాన్. అండ్ సో ఇదంతా స్టోన్ తోటే చేసినారు. నేను షాక్ అయినా అసలు. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం, ఓకేనా. మీరు రెడీ ఉన్నారా చూడడానికి? సో వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇదంతా స్టోన్ తోటి అయితే చేసినారు. సో ఇప్పుడైతే మనం దీన్ని మొక్కి వెళ్ళాలన్నమాట దేవుడి దగ్గరికి, ఐ మీన్ గడప. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. సో ఇక్కడ కొంతమంది వస్తారు, కొంతమంది పోతున్నారు. అండ్ చూడండి గాయస్, ఇక్కడ టెంపుల్ ఎంత స్పేషియస్గా ఉందో. అయ్యో కనిపిస్తలేదు ఏంది, ఇప్పుడు చూసేసేయండి. సో ఇదే టెంపుల్ అనమాట. సో ఇదంతా స్టోన్ తోటి అయితే చేసినారు. అసలు ఎట్లా చేసిరో అప్పుడు. సో వీళ్ళందరూ అయితే టెంపుల్కి వెళ్తున్నారు, కొంతమంది వస్తున్నారు కూడా. అండ్ ఇక్కడ కూడా కార్పెట్ అయితే వేసినారు, కానీ చాలా వేడిగా ఉంది, ఎందుకంటే సమ్మర్ సీజన్ కదా. సో ఇక్కడ మెయిన్ గోపురంలో ఇంకొక చిన్న గోపురం కూడా ఉంది. అండ్ ఇక్కడ చూడండి, నేను స్పెక్స్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఇదే అన్నమాట టెంపుల్. చూడండి జల్దీ చూసేయండి. ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాను. చాలా టయర్డ్ అయిపోయినాము, అంటే ఓన్లీ మేమే కాదు, అందరు టయర్డ్ అయిపోయినాము. సో మా చెల్లె చూడండి ఏం చేస్తుందో. మా చెల్లె ఇంకా ఇంకా నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదైతే గాడ్స్ అన్నమాట. అండ్ ఇక్కడ మీకు ఎలిఫెంట్ కనిపిస్తుందా? కనిపించదు అనుకుంటా, కానీ చూపిస్తాం ఇక్కడ మీకోసం. అప్పటి వరకు టెంపుల్ అంతా చూసేయండి, ఓకేనా. సో ఇదే ఎలిఫెంట్ అన్నమాట. ఈ ఎలిఫెంట్ నేము లక్ష్మి అన్నమాట. సో లక్ష్మికి అయితే మేము మనీ తీసుకున్నాము. అక్కడ పక్కన ఒక ఆయన కూర్చున్నాడు కదా, ఆ ఎలిఫెంట్కి ట్రైనింగ్ అంతా చెప్పినాడు. సో మేము మనీ ఇస్తే ఆ ఎలిఫెంట్ ఆయనకి ఇచ్చేసి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది మనవి. ఆ ఎలిఫెంట్ మనకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు ఎంత భయం వేస్తుందో. మా డాడీ తీసుకుని వెళ్ళి ఇంకా నాకు బ్లెస్ చేయించిండు. సో ఇప్పుడైతే మా మమ్మీ టర్న్ అయిపోయింది. సో ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్దాం. ఇదే లైన్ అన్నమాట. సో చూడండి ఎంత రష్ ఉందో. క్యూలో అయితే మనం వెయిటింగ్. సో ఇక్కడ ఒక స్మాల్ స్టూల్ అండ్ డ్రమ్ లాగా ఉన్నాయి కదా, దీస్ ఆర్ ఆల్సో మేడ్ ఆఫ్ స్టోన్ అండ్ నౌ ద డ్రమ్ ఇస్ ఎంప్టీ. సో ఇక్కడ కొన్ని కార్వింగ్స్ అయితే ఉన్నాయి. అక్కడ దూరంలో ఒక కార్వింగ్ కనిపించింది. సో జూమ్ చేసి చూస్తే గెస్ వాట్, ఇట్స్ ఎ లిజర్డ్. స్టోన్ టెంపుల్ అండ్ లిజర్డ్ కూడా ఎంత బాగా చేశారు కదా, గ్రేట్ అసలు. మెయిన్ టెంపుల్లోకి వెళ్ళడానికైతే ఈ క్వీ లైన్. మా చెల్లి చూడండి ఎట్లా ఆడుకుంటుందో. ఇక్కడ ఒక క్యూ లైన్లో అయితే వెళ్తున్నారు, బట్ వీఆర్ స్టిల్ వెయిటింగ్. ఈ టెంపుల్కి రైట్ సైడ్లో ఉంది మెయిన్ టెంపుల్ అయితే. ఫ్యూ మోర్ స్టోన్ కార్వింగ్స్ చూడండి. సో మా చెల్లె చూడండి ఇక్కడ ఎట్లా ఆడుకుంటుందో. మా చెల్లెకి అయితే ఎక్కడ ఉన్నా కూడా ఆడడం అయితే చాలా ఇష్టం.
సో ఇక్కడైతే కొంతమంది అయితే వెళ్తున్నారు లైన్లో అయితే. కానీ సో మీరు దేవుడికి కావాల్సిన యూటెన్సిల్స్ అనుకుంటా వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. అండ్ ఇదే టెంపుల్ అన్నమాట. సో చూడండి ఎంత బాగుందో అసలు. సో మీకు ప్రతి ఒక్కటి వీడియో చేసి చూపిస్తున్నాను. సో మీరు అందరు చూసేయండి. సో మా చెల్లె చూడండి. ఇక్కడ చూడండి ఇంకొక కార్వింగ్ కనిపిస్తుందా మీకు? సో వేరే లైన్లో అయితే కూడా కనిపిస్తున్నారు కొంతమంది. సో ఇక్కడైతే కొన్ని కార్వింగ్స్ కూడా అనిపిస్తున్నాయి. టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. మళ్ళీ వీడియోలో కలుసాం.